అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను ఒక మంచి డిజైన్ తోటైతే మీ ముందుకొచ్చేసానండి. నేనొచ్చేసి సిల్వర్ కలరు యాష్ అయితే తీసుకున్నాననమాట 2 కట్ మీద. దీనికొచ్చేసి నేను గోల్డ్ కలరు స్క్వేర్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇదొక పట్టు లంగా మీదకైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. అందుకని నేనేం చేశానంటే థ్రెడ్ ఏమో సిల్వర్ తీసుకున్నాను. పైన కుందన్స్ వచ్చేసేమో గ్లాసీ కుందన్స్ స్క్వేర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద మనము వర్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మనము సైడ్ బ్యాంగిల్స్ కానైతే మనము దేని మీదకైనా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సింది కుందన్స్. బ్యాంగిల్స్ అయితే ఆల్రెడీ థ్రెడ్ అయితే నేను అల్లేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లూ గ్లూ అయితే తీసుకున్నాను. తర్వాత నేను వచ్చేసి వర్క్ ఎలా చేయాలి దీని మీద అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము గ్లూ అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట. హెవీగా ఉంటుంది. మనము దేని మీదకైనా కానీ ఇదైతే ప్యారప్ చేసుకోవచ్చండి. సైడ్ బ్యాంగిల్స్కి అయితే బాగుంటుందన్నమాట. నేను ఇది ఒక బ్రైడల్ వేర్ కలెక్షన్స్కి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. అన్నీ ఒక దాంట్లో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అయితే బ్రైడల్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. మనము దీనికి గ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి. మనము ఈ స్టిక్ పెన్ తోటి అయితే ఇలా మనం పెట్టేసుకోవాలండి. 1 బై 1 పెట్టేసుకోవాలి. ఇది కూడా కొత్త డిజైన్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రైడల్స్కి అయితే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కొంచెం గ్లూ గట్టి పడిపోయిన తర్వాత అయితే మనం దీన్ని ఇలా సర్చ్ చేసుకోవాలండి. ఒక్కసారి అయితే ఇలా 1 బై 1 అయితే స్క్వేర్ పెట్టేసుకోవాలి. ఒకసారి వీటిని అయితే మనం సర్చ్ చేసుకుందాము. 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా క్లాసీగా ఉంటుంది. ఇవి నేను తీసుకోవడం కూడా క్లాసీ కుందన్సే తీసుకున్నానండి. ఈ గ్లాసీ కుందన్స్ వల్ల ఇవి చాలా లుక్ అయితే ఉంటుంది. మనకి షైనింగ్ అయితే బాగా ఉంటుందన్నమాట. 4 బ్యాంగిల్స్ కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అన్నీ ఏమైనా కొంచెం వంకర ఉన్నా కానీ మనం వాటిని సర్చ్ చేసుకోవాలి. చూడండి, బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మొత్తము రౌండ్గా చేసేసుకోవాలి. చూడండి, ఇలా 4 బ్యాంగిల్స్ కూడా మనము ఇలా తయారు చేసుకోవాలి. ఇది బ్రైడల్ కలెక్షన్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇది బ్రైడల్స్ కోసమని తయారు చేశాను అనమాట. అంటే మనం కూడా పెళ్ళిళ్ళకి హెవీగా వేసుకోవచ్చు అనమాట. బ్రైడల్స్ అంటే ఓన్లీ పెళ్లి కూతురులే వేసుకోవాలని కాదు, మనం కూడా హెవీగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ 4 బ్యాంగిల్స్ అయితే ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.